రేపు ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు వైఎస్ షర్మిల గారు. తన కుమారుడి యొక్క వివాహ పత్రికను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు వైఎస్ షర్మిల గారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరారు వైఎస్ షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నిన్న వైఎస్ షర్మిల ప్రకటించడంతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల రాజకీయాలు వైఎస్ షర్మిల చుట్టే తిరుగుతున్నాయి. అలాగే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారనే వార్తలు రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అనౌన్స్ చేసిన వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, ఆమె చెప్పినట్లే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేక సీఎం జగన్మోహన్ రెడ్డితో కాంప్రమైజ్ అయి వైఎస్ఆర్సీపీలో చేరుతారా అని కొన్ని అనుమానాలుండే. కానీ ఎట్టకేలకు వైఎస్ షర్మిల మాత్రం నిన్న ప్రకటించినట్టే ఈ రోజు ఢిల్లీ బయలుదేరడం జరిగింది. రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారిని వైఎస్ షర్మిల గారు కలవనున్నారు. వాళ్ళ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు వైఎస్ షర్మిల గారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఢిల్లీ రావాల్సిందిగా పిలుపొందినట్లు సమాచారం. వైఎస్ షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతారో ఆ యొక్క మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వైఎస్ షర్మిలకు ఏ పదవి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి పగ్గాలు ఇవ్వాలా లేక స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు ఇవ్వాలా లేక వేరే ఇతర పదవులు ఏమన్నా ఇవ్వాలా అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించే అవకాశాలున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి సీట్లు తీసుకొచ్చే బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వైఎస్ షర్మిల అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు కలవబోతున్నారని సమాచారం. వీళ్ళిద్దరు కలయికతో ఆంధ్రప్రదేశ్ లో డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పూర్వ వైభవం దిశగా తీసుకురావడానికి కారణమవుతుంది అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.